జర్నలిస్టుల ఐక్యత. చనిపోయిన కుటుంబానికి ₹1 నష్టపరిహారం. ఉద్యోగం, పిల్లలకు చదువులు అన్ని వీకోట ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్పై జరిగిన హత్యను మేము రేణిగుంట జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటివి మరోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టు సంక్షేమం ఎట్టా గాలి వదిలేశారు. కనీసం జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే గొడవలతో వెంటాడి నరికారో ఆ దోషులని గుర్తించి వెంటనే శిక్షించాలని కోరుతున్నాము. వాళ్ళకి తగిన శిక్షలు కఠినంగా ఉండాలనేసి దీనిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పోలీసులు దోషులను తక్షణమే అరెస్ట్ చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ ప్రభుత్వంలో ఎవరైతే ఆ బాధితుడు భార్య ఉందో ఆమెకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఆ బిడ్డల చదువులకి పూర్తిగా బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాము. అదేలాగో జర్నలిస్టులపై నిరంతరం ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న మా జర్నలిస్టులు ఎండనగా వారనగా నిరంతరం కష్టపడి ఏవే విషయాలు అయితే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొస్తుంటాం. ఈ ఘటనలో కొందరికి నచ్చకపోవచ్చు. మా మీద మరి పగపట్టుకుని ఈ విధంగా చంపడం అతి దారుణం. దీన్ని హేమమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు జర్నలిస్టులకు రక్షణ కల్పించే విధంగా గట్టి చట్టాలను అమలు చేసి జర్నలిస్టులని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.